హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫార్మా సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్. సో ఫార్మా షార్ట్స్ అయితే చేస్తూ ఉన్నాను. సో ఈజీగా బేసిక్స్ అర్థం కావడం కోసం సో మీరు ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా మీకు అవి హెల్ప్ అవుతాయి, మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా హెల్ప్ అవుతాయి. అండ్ డెఫినెట్గా మీకు ఎటువంటి సజెషన్స్ ఉన్నా కూడా మీరు డెఫినెట్గా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే మీరు ఎటువంటి కోచింగ్ కోసం చూస్తున్నా కూడా డెఫినెట్గా యూ కెన్ కాంటాక్ట్ మీ అండ్ డెఫినెట్లీ ఐ విల్ హెల్ప్ యూ. సో ఖచ్చితంగా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన వీడియోస్ని లైక్ చేయండి. అండ్ డెఫినెట్గా మీ యొక్క లైక్స్ అనేవి ఇట్ ఈస్ డైరెక్ట్లీ ఇండికేషన్ టు సో హౌ మచ్ యు ఆర్ లైకింగ్ ద కంటెంట్. సో ఈ చిన్న వీడియోలో మనం డ్రగ్ ఎక్స్క్రెషన్ గురించి డిస్కస్ చేద్దాం. సో డ్రగ్ ఎలిమినేషన్ అంటే డ్రగ్ మెటబాలిజం, డ్రగ్ ఎక్స్క్రెషన్ రెండు వస్తాయండి. డ్రగ్ మెటబాలిజం అనేది మెయిన్గా డ్రగ్ని ఇన్యాక్టివ్గా మారుస్తుంది. అది అక్కడ నుంచి కిడ్నీకి వెళ్ళి ఎక్స్క్రెషన్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటుంది. సో ఒక డ్రగ్ అనేది ఖచ్చితంగా ఎక్స్క్రెషన్ జరగాలి అంటే కనుక అది ఖచ్చితంగా పోలార్ ఫామ్లో ఉండాలి. అంటే యూరిన్ ద్వారా బయటకు వెళ్ళాలంటే ఖచ్చితంగా అది పోలార్ ఫామ్లో ఉండాలి. సో డ్రగ్ ఎక్స్క్రెషన్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే కనుక డ్రగ్ యొక్క హాఫ్ లైఫ్ తగ్గించి డ్రగ్ యొక్క టాక్సిటీని తగ్గించడానికి మెయిన్ ఇంటెన్షన్. సో వాట్ ఈస్ డ్రగ్ ఎక్స్క్రెషన్? ఇట్ ఈస్ సింప్లీ మూమెంట్ ఆఫ్ డ్రగ్ ఫ్రమ్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ టు ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ ఇన్ ద ఇర్రివర్సబుల్ మేనర్. డ్రగ్ డిస్ట్రిబ్యూషన్ ఈస్ రివర్సబుల్ మూమెంట్ ఆఫ్ డ్రగ్ ఇన్ ద బాడీ కంపార్ట్మెంట్స్. డ్రగ్ ఎక్స్క్రెషన్ ఈజ్ మూమెంట్ ఆఫ్ డ్రగ్ ఫ్రమ్ ఇంటర్నల్ బాడీ టు ఎక్స్టర్నల్ బాడీ. అంటే బాడీ నుంచి బాడీ బయటకి యూరిన్ ద్వారా కానీ ఫీకల్ మ్యాటర్ ద్వారా కానీ అదర్ రూట్స్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. సో డ్రగ్ ఎక్స్క్రెషన్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే కనుక డ్రగ్ యొక్క హాఫ్ లైఫ్ తగ్గించడం. అంటే డ్రగ్ యొక్క పని అయిపోయిన తర్వాత దాన్ని బయటికి పంపించడం. లేదంటే కనుక డ్రగ్ బాడీలో ఎక్కువసేపు ఉండే కొద్దీ దాని యొక్క టాక్సిటీని చూపిస్తుంది. సో ఇక్కడ డ్రగ్ ఎక్స్క్రెషన్ మనం చూసుకుంటే కనుక కిడ్నీ ద్వారా జరుగుతుంది. 99% కిడ్నీ ద్వారా వెళ్తాయి. అండ్ సమ్ పార్ట్ సెలేవా ద్వారా ఎక్స్క్రెషన్ జరుగుతుంది. సమ్ డ్రగ్స్ అనేవి ఎక్స్పిరేషన్ ద్వారా జరుగుతుంది. సమ్ డ్రగ్స్ అనేవి బైల్ రెక్టల్ రూట్ ద్వారా వెళ్ళిపోతాయి. సమ్ డ్రగ్స్ మిల్క్ అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ మిల్క్ ద్వారా బయటకు వచ్చే ఛాన్స్ ఉంది ఎక్స్క్రెషన్. అండ్ అలా చూసుకుంటే కనుక డిఫరెంట్ రూట్స్ ఉన్నాయి. బట్ 99% డ్రగ్స్ అనేవి యూరిన్ ద్వారా ఎక్స్క్రెషన్ అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ డ్రగ్ ఎక్స్క్రెషన్ అంటే మనకి ఇర్రివర్సిబుల్ మూమెంట్ ఆఫ్ డ్రగ్ ఫ్రమ్ బాడీ టు అవుట్ సైడ్ ఆఫ్ ద బాడీ. సో డ్రగ్ ఎక్స్క్రెషన్, డ్రగ్ మెటబాలిజం ఆర్ పార్ట్ ఆఫ్ డ్రగ్ ఎలిమినేషన్. సో డ్రగ్ ఎలిమినేషన్ వల్ల డ్రగ్ యొక్క హాఫ్ లైఫ్ తగ్గుతుంది బాడీలో. అలాగే డ్రగ్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గే ఛాన్స్ అయితే ఉంది. సో ఇటువంటి వీడియోస్కి అయితే ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఎటువంటి వ్యూస్ ఉన్నా ఇలా చెప్పండి, లేకపోతే ఈ కంటెంట్ మీద చెప్పంటే కనుక మీరు ఖచ్చితంగా 100% సజెషన్ కామెంట్ బాక్స్లో ఇవ్వండి. అలాగే లింక్స్ కూడా ఉంటాయి, ఆ లింక్స్ కూడా ఫాలో అయ్యి మన వాట్సాప్ గ్రూప్ అలాగే మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్.